బేసిక్గా మహానటి అని ఎవరంటాం అంటే ఈ సినిమాల్లో నటించే సావిత్రి గారిని మహానటి అని చెప్పేసి అనేవాళ్ళు. ఆ సావిత్రి గారి మీద వచ్చినటువంటి సినిమా ఏదైతే మహానటి ఉందో ఆ సినిమాలో నటించినటువంటి కీర్తి సురేష్ కూడా ఇంచుమించు అలాంటి పేరు వచ్చింది, మంచిగా నటిస్తుంది అని చెప్పేసి. కానీ మరి రాజకీయాల్లో మహానటి ఎవరు? ఇక మన షర్మిలక్క అనమాట. మామూలు మహానటి కాదు ఈమె. అబ్బబ్బబ్బా, ఈమె ఎన్ని మాటలు మాట్లాడిన తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని పెట్టి ఇక్కడ పార్టీ పెట్టి ఎన్ని మాటలు మాట్లాడింది, ఎన్ని చెప్పింది, ఎన్ని పొంకనాలు చెప్పింది. మళ్ళీ ఇప్పుడు ఏపీకి పోయి మళ్ళీ ఇలాంటి చేస్తుంది. ఒకసారి రాజకీయాల్లో ఉన్నటువంటి మహానటి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవాలి మిత్రులారా. ఎందుకంటే ప్రత్యేకంగా ఏపీలో ఉన్నటువంటి ఏపీ ప్రజల కోసము చెప్తున్నటువంటి విషయం ఇది. ఈ ముఠా అంతా తెలంగాణ రాష్ట్రంలో ఏకమై తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసింది. అలాగనే ఇదే ముఠా మళ్ళీ రూపాంతరం చెంది రకరకాల పార్టీలు మారి ఉన్న పార్టీని తీసుకుపోయి కాంగ్రెస్ని పెట్టి ఇప్పుడు అక్కడ కొత్తగా కాంగ్రెస్ పార్టీ పదవిలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఏపీసీసీ అధ్యక్షురాలుగా ఎన్నికైనటువంటి ఎవరైతే ఉన్నారో షర్మిల, ఆమె ఎందుకు రూపాంతరం చెందింది, ఇక్కడ ఎందుకు పార్టీ పెట్టింది, ఇక్కడ నుంచి అక్కడ ఎందుకు వచ్చింది అనేది మీకు వివరిస్తాం. సో దాంతోపాటు ఒకసారి మహానటి గారి మహా విశ్వరూపాలు ఇవన్నీ ఒకసారి మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఒకసారి మీరు చూడండి. ఇది ఎప్పుడు అన్న జగన్ గారు అప్పుడప్పుడు జైల్లో ఉన్నప్పుడు అన్న తరపున పోయి ప్రచారం చేసినప్పుడు, అంటే అప్పుడు వైఎస్ఆర్ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. తర్వాత తెలంగాణ రాష్ట్రంలో పెట్టిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ గారికి వెన్నుపోటు పొడిచిందని చెప్తున్నది. మీరు వినండి ఆంధ్ర ప్రజలారా, మీరు తప్పకుండా ఈ మాటలు వినాలి. కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ గారికి వెన్నుపోటు పొడిచింది. ఈ మాటలు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. మామూలుగా సృష్టించలే ఏమే, తెలంగాణలో సృష్టించిన ప్రభంజనం ఇవాళ ఇప్పటికీ ఆ ప్రభంజనం ఏరులై పారుతా ఉంది. ఇప్పుడు ఆ ప్రభంజనం ఏపీకి వచ్చిందనమాట. అక్కడ కూడా ఇట్లాంటి ప్రభంజనమే సృష్టించేటువంటి అవకాశాలు ఉన్నాయి, అంతకుమించి ఏం లేదు, కరివేపాకే ఏమి. కానీ అక్కడ కొంతమందికి ఇంటర్నల్గా సపోర్ట్ చేస్తూ ఉంది. కాబట్టి మిమ్మల్ని నేను అలర్ట్ చేస్తూ ఉన్నా. చూడండి. తెలంగాణ గడ్డ మీదనే పెరిగిన, ఇక్కడనే చదువుకున్నా, ఇక్కడనే పెళ్లి చేసుకున్నా, ఇక్కడనే ఒక కొడుకును కన్నా, ఇక్కడనే ఒక కూతుర్ని కన్నా, నా బతుకు ఇక్కడైనప్పుడు, నా గతం ఇక్కడైనప్పుడు, నా భవిష్యత్తు ఇక్కడైనప్పుడు కదా. ఏం చెప్పినావా అక్క? మామూలుగా చెప్పినావా? నువ్వు నిజంగానే మహానటివి, మామూలు మహానటివి కాదు నువ్వు. ఇప్పుడు ఏమని చెప్పింది? నా పెళ్లినే వేసుకున్నా, అది తెలంగాణ రాష్ట్రంలో, నా పెళ్లినే వేసుకున్నా, మొగ నేనే వేసుకున్నా, పిల్లలు నేనే కన్నా, కొడుకు నేనే కన్నా, బిడ్డ నేనే కన్నా, నా బతుకంతా తెలంగాణలోనే అన్నది. అన్నట్టుగా తెలంగాణలో పార్టీ పెట్టింది, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని పెట్టింది. ఆ పార్టీని తీసుకుపోయి కాంగ్రెస్లో కలిపింది. కాంగ్రెస్లో కలిపినప్పుడు ఇప్పుడు మరి తెలంగాణ వేరాయే, ఏపీ వేరాయే, ఈ రెండు వేరు వేరు రాష్ట్రాలు. ఒకవేళ తెలంగాణలో నువ్వు పార్టీ పెట్టి నీకు పార్టీ నడపడం చేత కాకపోతే, నీ పార్టీని ప్రజలు ఎవరు దేకకపోతే కాంగ్రెస్ పార్టీలో కలిపినావు కదా. మరి తెలంగాణలో రాజకీయం చేయాలి కానీ అసలు ఏపీకి ఎందుకు పోతున్నావు నువ్వు? ఏపీకి దేనికి పోయినావు ఇప్పుడు? ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో నువ్వు విలీనం చేస్తే ఈ రాష్ట్రంలో పెట్టినటువంటి పార్టీని ఇక్కడ విలీనం చేసి మళ్ళీ ఏపీకి ఎందుకు పోయినట్టు? అంటే దీని వెనకాల ఉన్నటువంటి కుట్ర కోణం ఏంది? అంటే ఏపీకి ఇప్పుడు నువ్వు పోతే ఏపీ ప్రజలంతా అమాయకులు కాబట్టి వైఎస్ఆర్ను అభిమానించేటువంటి వాళ్ళు ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారనేటువంటి భ్రమతోటి నువ్వు ఇప్పుడు అక్కడ పోయి వైఎస్ఆర్ అభిమానులు ఎవరైతే ఇప్పటిదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేస్తున్నారో అక్కడ వాళ్ళకి ఆ పార్టీకి ఓట్లు వేయకుండా నీ వెనకాల వస్తారనేటువంటి భ్రమలో నువ్వు పోయిన వాడికి, అంతే కదా, దానికోసమే కదా. దాంతోపాటు చంద్రబాబు అనేటువంటి ఒక కులగజ్జి బ్యాచ్, ఈ సిబిఎన్ అనేటువంటి బ్యాచ్ నీకు ఎంత ప్యాకేజీలు ఇచ్చిందో ఎంత ఇచ్చిందో ఏమో తెలియదు కానీ ఇవాళ జోక్తా ఉన్నావు వాళ్ళని, పవన్ కళ్యాణ్ని, చంద్రబాబుని ఇట్లా జోకి
మళ్ళా సేమ్ తెలంగాణ రాష్ట్రంలో ఎట్లయితే తెలంగాణ ప్రజలను ఆగం చేసినావో అట్లనే ఇప్పుడు మళ్ళా ఒక ఐరన్ లెగ్ ఏపీలో పెట్టి ఇప్పుడు ఏపీ ప్రజలను కూడా ఆగం చేయాలి. మన పని అదే, ఇక మన పని ఇప్పుడు అదే. సో కాబట్టి ఏపీ ప్రజలారా మీరు జాగ్రత్తగా ఉండండి, లేకపోతే వీళ్ళు చాలా ఎన్ని రకాల ఊసర విల్లుల అవతారాలు ఎత్తాలో అన్ని ఊసర విల్లులు ఎత్తుతాయి, అన్ని రకాలుగా రంగులు మారుస్తారు వీళ్ళు. ఈవెనే బెస్ట్ ఎగ్జాంపుల్. తెలంగాణలో పార్టీ పెట్టి తెలంగాణలో పెళ్లి చేసుకొని తెలంగాణలో బిడ్డలు పుట్టి తెలంగాణలో పిల్లల్ని కన్నటువంటి షర్మిలక్క తెలంగాణ పార్టీని తీసుకుపోయి నువ్వు కాంగ్రెస్లో విలీనం చేసి తెలంగాణలోనే కొనసాగాలి, తెలంగాణ కాంగ్రెస్లోనే కొనసాగాలి కదా. నువ్వు ఇక్కడ ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీనో లేకపోతే ఏదో ఒకటి తీసుకొని ఇక్కడే కొనసాగాలి కదా. మరి ఎందుకు ఏపీకి పోయినావు, దేనికోసం పోయినావు అంటే ఇక్కడ రేవంత్ రెడ్డికి ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ కాకూడదు, అక్కడ చంద్రబాబును గెలిపించాలి మనము, కాబట్టి చంద్రబాబు కోసం అక్కడికి పోయినాం అనమాట. ఇంతే కదా. ఎందుకు ఇట్లాంటి చిల్లర అవతారాలు అవసరమా షర్మిల గారు మీకు? ఇక చూడు, ఈ గడ్డకు సేవ చేసే హక్కు బాధ్యత రెండు నాకున్నాయి. అబ్బో మామూలుగా చెప్పలే. ఇంకా నెక్స్ట్ ఇంకొక అవతారం చూడండి, ఇది కూడా నేను ఒక మాట చెప్పాలి ఈడ. ఇలాంటి ఒక మహానాయకుడి కడుపులో నువ్వు ఎట్లా పుట్టావో మాకైతే అర్థమవుతలేదు. లిటరల్లీ చెప్తున్నా కదా. నిజంగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఫస్ట్ నుంచి ఒక మాట ఉంటే ఆ మాట కట్టుబడి ఉన్నాడు. కానీ మీరు తెలంగాణ విషయంలో మాట తప్పినట్టుకో అది వేరే విషయం. సో మీరు మాత్రము ఎన్ని రూపాలు చెందాలో అన్ని రూపాంతరాలు చెందినవు. ఇది చాలా దుర్మార్గం. సో ఇలాంటి ఆయన కడుపులో నువ్వు పుట్టి ఎన్ని మాటలు మార్చినావు, ఎన్నిసార్లు ఎంతమందికి ఏ విధంగా అదవుతున్నావో అర్థమవుతా ఉంది. అబ్బో పౌరుషం గురించి చంద్రబాబు మాట్లాడేది. నామినేషన్ వేయడానికి వెళ్తే అక్కడ పెద్ద పార్టీ చేయడం ఉంటుంది. మరి మనదక్క చంద్రబాబు దేవు రోజుకో మాట పూటకో వేషం. మరి మనది మొదట కాంగ్రెస్ పార్టీ, తర్వాత అన్న పెట్టేటువంటి పార్టీలకు పోతివి. వద్దు శల్య మనం అంతా కుటుంబం లెక్క ఉంటే బాగుండదు, కుటుంబ పాలన లెక్క అవుతుంది అని చెప్పేసి నీకు వద్దని చెప్పిండు ఆయన. దాంతో బయటకు వస్తేవి రాష్ట్రం కాని రాష్ట్రం తెలంగాణకు వచ్చేసి ఈడ పార్టీ పెట్టుకొని నేనే పుట్టినా ఈయనే పెరిగినా అని చెప్పేసి డంబాచారం పెడతీవి. ఆ పార్టీ తీసుకుపోయి కాంగ్రెస్లో కలిపి మళ్ళీ ఈ నుంచి తెలంగాణలో కొనసాగకుండా మళ్ళీ ఆంధ్రకు పోతివి. ఇక మరి నువ్వే ఉన్నావా మాట మీద, ఎవరున్నారని అర్థం చేసుకోవాలి. ఆ రోజు మాట్లాడినటువంటి తెలుగుదేశం పార్టీ కోసమే ఇలా ఏపీకి పోతుంది షర్మిల. సో కాబట్టి ఏపీ ప్రజలారా అర్థం చేసుకోండి ఏం జరుగుతుందని. మరి జై తెలంగాణ దమ్మునటువంటి పార్టీ ఏకైక అధ్యక్షురాలు ఏకైక పార్టీని తీసుకుపోయి కాంగ్రెస్లో కలిపి మళ్ళీ అదే జై తెలంగాణ కూడా తెలంగాణలో ఉండాలి. కానీ ఏపీకి ఎందుకు పోయినావు? ఇవన్నిటికి సమాధానం చెప్పాలి. రేపు వాడు మాట్లాడుతుంటే అన్నిటికీ కౌంటర్ ఇస్తాం, కానీ తప్పకుండా సమాధానం చెప్పాలి. ఈడ ఏ శిఖండి పాత్ర పోషించినవో రేపు ఏపీకి పోయి కూడా అదే శిఖండి పాత్ర పోషిద్దామని పోతున్నావు కదా. అంటే నువ్వు గెలిచేది లేదు, పీకేది లేదు ఆడ, కానీ మళ్ళా అవతల వాళ్ళ గెలుపు కోసము ఒకరి ఓటమి కోసము. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎవరి చేతుల్లో ఉంది? రేవంత్ రెడ్డి అనే ఒక దొంగ చేతుల్లో పెట్టింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ. బ్లాక్ మెయిలర్ చేతుల్లో, ఒక ఎక్స్ట్రాసిస్ట్ చేతుల్లో ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఉంటే ఎంతమంది మీకు ఇంకా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు? అట్లనే ఉంటది అనుకున్నారు మొన్నటి దాకా. ఇప్పుడు లెక్క మాట్లాడేనట. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను. నిజంగా మామూలు దారుణాలు కావు ఇవన్నీ. పార్టీ కోసం ఎలక్షన్లు త్యాగం చేసి మళ్ళీ ఆంధ్రకే పోయిన చిరుమలక్క పోరాటం ఆడేట్లుంటుందో చూడాలి. వైఎస్ షర్మిలకు ఏఐసిసి కీలక బాధ్యతలు అప్పగించింది. కొడుకు పెళ్లి కానట్టు చంద్రన్న చేతుల పెట్టి తప్పకుండా రావాలని కోరింది షర్మిలక్క. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిల. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కలిసారు. సిగ్గుండాలి మనిషి పుట్టిన ఎవరికైనా. లాస్ట్ డైలాగ్ మనదైతే ఆ కిక్కే వేరప్ప, అసలు మామూలుగా ఒక్కసారి మళ్ళీ వినాలి. కళ్యాణ్ కలిసారు. సిగ్గుండాలి మనిషి పుట్టిన ఎవరికైనా. అబ్బా మామూలు డైలాగ్ ఇది. సిగ్గుండాలి నిజంగా మనిషి పుట్టుక పుట్టిన ఎవరికైనా. నిజంగా ఒక మహానాయకుడి కడుపులో పుట్టినటువంటి నువ్వు నీకు నువ్వే చెప్పుకుంటుంటే చాలా సంతోషంగా ఉంది.
నిజంగా ఇన్ని రూపాంతరాలు చెందుతావు, ఇంత శిఖండి లెక్క తయారవుతావు అని ఎవరు అనుకోలేదు. నిజంగా అంటే జగను ఆయనకున్నటువంటి నిబద్ధతకి నీకున్నటువంటి దానికి చాలా తేడా ఉంది. నక్కకు నాగలోకు అనుకున్నటువంటి తేడా ఉంది. ఇక ఇప్పుడు చెప్తా వినండి మొత్తం క్లియర్, రెండు నిమిషాలు కథ. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఈమె ఏం చేసిందయ్యా అంటే కాంగ్రెస్ పార్టీని గెలవడం కోసం తీవ్రంగా ప్రయత్నం చేసి క్రమంలో మన పోటీ చేయకుండా అట్లా ఎక్కడ ఓటు చీలిపోకుండా ప్రయత్నాలు చేసింది. అయితే ఫస్ట్ ఇక్కడ ఈమె ఏం చేసిందంటే ఫస్ట్ బీజేపీ తొత్తుగా బయటకు వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో. బీజేపీ వాళ్ళు దేకపోయేసరికి కాంగ్రెస్కు దగ్గరైంది. కాంగ్రెస్ కూడా స్టార్టింగ్లో దేకలే, కానీ చంద్రబాబు నాయుడు చాలా తెలివితోటి కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఈమెను దగ్గర చేసిండు. అంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అంటే ఎవరు? రేవంత్ రెడ్డి బ్యాచ్. సో ఈ రేవంత్ రెడ్డి అంటే ఈయనకి ఇప్పుడు బూస్ట్ ఇచ్చేది ఎవరు? ఏబిఎన్, ఈ పచ్చకుక్క. సో ఏబిఎన్ పచ్చకుక్క ఉంది కదా, ఈ ఏబిఎన్ పచ్చకుక్కకు దగ్గర చేసిండు ఈ తలకాయని. ఏబిఎన్ పచ్చకుక్క ఏం చేసిందంటే తెలంగాణలో ఈమె పార్టీకి జాగి లేపే ప్రయత్నము, ఈ ఏబిఎన్తో పాటు ఇంకొకటి ఉన్న తెలంగాణలో బానిస కుక్క V6 అనేది, ఈ V6 కూడా దగ్గర చేసారు చంద్రబాబు టీం. ఇట్లా ఇద్దరు కలిసి దగ్గర చేసుకొని వీళ్ళిద్దరికి ఈమె పార్టీకి ఈమెకు బాగా జాకీలు పెట్టి లేపిరు. వీళ్ళు లేపి కొంచెము అక్కడిక్కడ తిప్పి తిరిగి అదే చేసారు. చేసిన తర్వాత ఆమె ఏం చేసింది, పోటీ చేయకుండా ఓట్లు చీలిపోకుండా ఈమె పోటీ నుంచి తప్పుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపించింది. ఇక టాస్క్ అయిపోయింది, వీళ్ళ టాస్క్ అయిపోయినాక ఇప్పుడు ఏం చేయాలి, ఈ పార్టీని ఈ వైఎస్ఆర్ టీపీ ఏదైతే ఉందో ఈ వైఎస్ఆర్ టీపీ అనేటువంటి పార్టీని కాంగ్రెస్ పార్టీలో ఎమర్జ్ చేసారు. దాంట్లో విలీనం చేసేసింది. విలీనం చేసి ఇప్పుడు ఏపీకి మూటములు చదువుకొని ఇప్పుడు ఏపీకి మొదలైందనమాట. ఇప్పుడు ఏపీలో మరి ఏం చేస్తుందయ్యా అంటే ఇంకా ఇప్పుడు ఏపీలో అసలు దుకాణం స్టార్ట్ చేస్తుంది అక్క. ఏపీలో ఏం చేస్తుంది అంటే ఇప్పుడు చంద్రబాబు సిబిఎన్ ఉన్నాడు కదా, ఈయనని ఇప్పుడు ఆడ గెలిపియాలి. సిబిఎన్ని గెలిపించడం కోసం అక్క ఎన్ని అవతారాలు ఎత్తాలో అన్ని అవతారాలు ఎత్తుతూ ఉంది. ఇప్పుడు దానికోసం ఈమెకు భారీ ఎత్తున ఫండింగ్ వస్తూ ఉంది ఇక్కడ నుంచి. దాంతోపాటు ఈ సిబిఎన్ను చేయడం కోసము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైసీపీ ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో ఆ ఓటు బ్యాంకును చీల్చాలి. ఎట్లాగో సిబిఎన్కి టీడీపీకి డైరెక్ట్గా ప్రజల్లోకి వెళ్ళి ఒంటరిగా పోటీ చేసి గెలిచే దమ్ము ధైర్యం ఆ పార్టీకి లేదు. ఎందుకంటే మీరు ఒకసారి చరిత్ర తీయండి, 2019లో ఒకసారి ఒంటరిగా పోటీ చేసి మట్టి గడిచిపోయింది. 23 స్థానాలు వచ్చినాయి, కేవలం 23 స్థానాలలో గెలిచింది. ఎప్పుడైనా పొత్తు పెట్టుకుంటేనే టీడీపీ పార్టీ గెలుస్తుంది, ఈ ఉమ్మడి రాష్ట్రంలోనైనా ప్రత్యేకత ఏపీలోనైనా. కానీ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోయినప్పుడు బిస్కెట్ అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది అనమాట. సో అలా పోయినసారి పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేసింది, 23 స్థానాలు వచ్చినాయి, అది పోయింది. సో ఇప్పుడు ఏం చేయాలి, పొత్తు పెట్టుకోవాలి. ఎవరితోటి? టీడీపీ ప్లస్ జనసేన జేఎస్పీ పొత్తు పెట్టుకోవాలి. దీంతో పాటు ఇంటర్నల్గా బీజేపీకి ఇంటర్నల్ సపోర్ట్ అడగాలి, కానీ బీజేపీ వాళ్ళు దగ్గరికి రాణిస్తలేరు. మోడీ అసలు దేకను కూడా దేకలేడు చంద్రబాబుని. సో ఇట్లా ఇక బీజేపీ వాళ్ళు దగ్గర రాణిస్తలేరు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, ఈ ఇద్దరు అఫీషియల్గా పొత్తు పెట్టుకుంటారు, జనసేన టీడీపీ. అఫీషియల్ పొత్తు పెట్టుకొని అనఫీషియల్ పొత్తుగా ఏపీ కాంగ్రెస్ ఉంటుందన్నమాట. ఈ ఏపీ కాంగ్రెస్కి అధ్యక్షురాలుగా ఈమె ఉంటుంది. అంటే మొత్తం నడిపించేదంతా చంద్రబాబు నాయుడే. ఇప్పుడు అధికారికంగా జనసేన టీడీపీ పొత్తు, అనధికారికంగా కాంగ్రెస్ పార్టీతో పొత్తు. ఇట్లా ముగ్గురు కలిసి వైఎస్ఆర్సీపీని జగన్ని ఓడించాలనేటువంటి కుట్ర అన్నమాట ఇదంతా. సో అందుకే నేను చెప్తా ఉన్నా, జగన్ ఓడిపోతే జగన్కి వచ్చేటువంటి సమస్య కూడా ఏం లేదు. వాస్తవానికి జగన్ ఓడిపోతే ఇవాళ మళ్ళీ ఏపీ ప్రజలే, ఇవాళ తెలంగాణ ప్రజలు ఏ విధంగా అయితే ఇబ్బంది పడుతూ ఉన్నారో అట్లా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇప్పుడు మీకు వస్తున్నటువంటి ఏ కార్యక్రమం కానీ, అమ్మ ఒడి కానీ, ఇట్లాంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి, నగదు రూపంలో వచ్చేటివి, మీ ఇండ్ల పట్టాలు కావచ్చు, మీకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కావచ్చు. ఇట్లా ఆ కార్యక్రమాలన్నీ కూడా ఎక్కడికక్కడే ఆగిపోతాయి. ఎందుకు అంటే దానికి బెస్ట్ ఎగ్జాంపులే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రము. మా రాష్ట్రంలో కేసీఆర్ చేసినటువంటి ఏ స్కీమును కూడా ఇప్పుడు వచ్చేటువంటి కాంగ్రెస్ పార్టీ కొనసాగించేటువంటి అవకాశమే లేదు. ఇక్కడ చాలా మంచి మంచి స్కీమ్స్ ఉండే, రైతు బీమా ఒకటి ఉంటుంది. ఏ కుటుంబంలోనైనా ఒక రైతు చనిపోతే ఆయన కుటుంబానికి నెల తిరగక ముందుకే 5 లక్షల రూపాయలు వచ్చేటిది. అంటే ఇట్లాంటి మంచి మంచి స్కీమ్స్ అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టింది. రైతు బంధును కూడా ఇప్పటిదాకా ఇంకా వేయకుండా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రైతులను అరిగోస పెడతా ఉంది. సేమ్ అలాగనే రేపన్నాడు అక్కడ జగన్ దిగిపోయి ఈ బ్యాచ్ అంతా వచ్చింది అంటే, ఈ బ్యాచ్ ఏం చేస్తుంది అంటే దోసుకొని తినేటువంటి దాని మీద పడుతుంది తప్ప వాళ్ళకు ప్రజా సంక్షేమం మీద, ప్రజల మీద ఏ మాత్రం ప్రేమ ఉండదు. ఆ దుర్మార్గుల ముఠాలో ఇప్పుడు ఈ శిఖండి పోయి అలా చేస్తూ ఉందన్నమాట. ఎవరు? మన షర్మిలక్క గారు.
సో కాబట్టి ఏపీ ప్రజలారా చాలా జాగ్రత్తగా ఉండండి. ఈమె వీడియోలు ఈమె రాజకీయ చరిత్రను ఒక్కసారి చూడండి మీరు. వాస్తవానికి కూడా ఎవరు కూడా వైఎస్ఆర్ అభిమానులు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ వెనకాల లేరు. ఇక్కడ ఏపీలో అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అకామిడేట్ అయిపోయారు, అందరూ అటు సైడే ఉన్నారు. కానీ అక్కడో ఇక్కడో ఎవరైనా ఎక్కడో ఒక దగ్గర ఉంటే వాళ్ళని గుంజాలే. ఇప్పుడు జగన్ ఎక్కడైతే సీట్లు మారుస్తూ ఉన్నాడో, టికెట్లు మారుస్తూ ఉన్నాడో వాళ్ళని గుంజుకొని వాళ్ళ ఓటు బ్యాంకుకు బొక్కబెట్టాలనేటువంటి ప్రయత్నము ఈమె షర్మిల చేస్తూ ఉంది. ఆ ప్రయత్నంలో భాగంగా మీరు అనవసరంగా ఆవేశపడి ఆగమైతే మీరే గోసపడతారు, మీరే ఇబ్బందులు పడతారు. ఇంతకంటే ఎక్కువ చెప్పలేము మనం. ఎందుకంటే ఇక్కడ మేము చూస్తున్నాం కాబట్టి. ఇప్పుడు ఏపీకి తెలంగాణకి డిఫరెన్సెస్ ఏంటంటే తెలంగాణ ప్రజలు కూడా మేము వినలే అంటే మా తెలంగాణలో కూడా, ఎందుకంటే మన పక్కనే ఉన్నటువంటి కర్ణాటకలో అప్పటి కాంగ్రెస్ పార్టీ వచ్చింది. అక్కడ కర్ణాటక ఉన్నటువంటి రైతులు మా తెలంగాణకు వచ్చి చెప్పారు, ధర్నాలు చేసిరు. ఆ కొడంగల్ ప్రాంతం దగ్గర ఆనుకొని ఉంటుంది కాబట్టి రోజు వచ్చి ప్రచారం చేసిరు. అరే మీరు మోసపోకురేనాయన, కాంగ్రెస్ పార్టీ ఏం చేయదు, మాకు ఏమేమో చెప్పింది, ఇప్పుడు అంతా ఆగం చేసింది, మాకు కరెంటు లేదు ఏం లేదని చెప్పేసి వాళ్ళు గగ్గోలు పెట్టిరు. హైదరాబాదు మన ధర్నా చౌక్ దగ్గరకు వచ్చి అక్కడ కూడా ధర్నా చేసిరు. ఇన్ని చేసినా కానీ మా తెలంగాణ ప్రజలు నమ్మలే, మోసపోయి ఇప్పుడు గోసపడతారు. ఇప్పుడు ఆ బస్సులల్లో ఆడ ఈడ చూస్తుంటే ఘోరం అనిపిస్తూ ఉంది పరిస్థితి. ఇంకా ఎక్కడికి పోతుందో కూడా అర్థం కావట్లేదు. అలాంటి దుర్మార్గమైనటువంటి పాలన సాగుతూ ఉంది తెలంగాణలో. ఇప్పుడు ఏపీ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఏపీలో కూడా సేమ్ ఇదే ముఠ అక్కడ ఇప్పుడు ప్రచారం చేస్తూ ఉంది, ఇదే ముఠ అక్కడ ఎన్నికల్లో ఉంటా ఉంది. సో కాబట్టి ఈ ముఠా ఏంటంటే చాలా డేంజర్. ఈ ముఠాతోటి మేము కర్ణాటకలో చెప్తే మేము వినలే, ఇప్పుడు మేము తెలంగాణలో చెప్తుంటే మీరు కూడా అట్లా వినకుండా మళ్ళీ ఇదే ముఠా నమ్ముకోరు అనుకో, మీరు ఆగమైపోతారు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి నిజంగా ఆ రాష్ట్రాన్ని ఏపీని కనుక బాగు చేసుకునేటువంటి ప్రయత్నం మీకుంటే ఈ ముఠాని దొంగల ముఠాను గుర్తించుర్రి, వీళ్ళకి ఎట్లా బుద్ధి చెప్పాలో అట్లా బుద్ధి చెప్పుర్రి.